హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఈ ఆలయాల గురించి మీకు తెలియని కొన్ని వాస్తవాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ 10 ఆలయాలను అతి ప్రాచీనమైన ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాలను మసీదులుగా మార్చారు. ఇక హిందూ సనాతన ధర్మం వేల ఏళ్ల నాటిది అని, అంటే దాదాపు 5000 సంవత్సరాల కంటే పురాతనమైనదని నిరూపించబడింది. ఇది నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ అంశం. ప్రపంచంలో అత్యంత పురాతన సంస్కృతి సంప్రదాయాలను కలిగి ఉన్న దేశం మన దేశం. దాదాపు 3000 హిందూ దేవాలయాలు అనేవి వాటిని నాశనం చేయడమో లేదా మసీదులుగా మార్చడమో జరిగింది. ఇది ముస్లిం రాజుల దండయాత్రలో భాగంగా అత్యంత విలువైన సంపదను దోచుకున్నారు, ఆలయాలను కొల్లగొట్టారు. అందులో అత్యంత ప్రముఖమైన ఈ 10 ఆలయాల గురించి మనం తెలుసుకుందాం. ఇక కాశీ విశ్వనాథుడు జ్ఞానవ్యాపి మసీదుగా మార్చడం జరిగింది. కాశీ విశ్వనాథ ఆలయం అతి పురాతనమైన కాశీ నగరం దాదాపు 5000 కింది నాటిదని చరిత్రకారులు కూడా పేర్కొనడం జరిగింది. హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. గంగానది తీరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం కాశీలో కనుక ఒకవేళ మరణిస్తే ఆ శివుడిలో శివైక్యం అవుతుందని హిందువుల నమ్మకం. ఈ కాశీ నగరంపై 3500 కింది నాటి సంస్కృతి చరిత్ర గురించి డాక్యుమెంటరీని కూడా తీయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న శివలింగం అనేది పురాతన కాలంలో నిర్మించినటువంటి శివలింగం కాదు. అది ఏమైందో అన్న అంశం కూడా ఇప్పటికీ తెలియకుండానే పోయింది. ఇక మొఘలుల రాజు దండయాత్రలో ఆలయాలన్నీ ధ్వంసం చేయడం జరిగింది. 1194లో పూర్తిగా ధ్వంసం అయిన ఆలయాన్ని తిరిగి 20 సంవత్సరాల తర్వాత పునర్నిర్మించారు. మళ్లీ తిరిగి 15వ శతాబ్దంలో దండయాత్రలు చేయడం మూలంగా ధ్వంసమైన ఆలయాన్ని 15వ శతాబ్దంలో మళ్లీ పునర్నిర్మించడం జరిగింది. ఇక తిరిగి 1669లో ఔరంగజేబ్ ఆలయాన్ని ధ్వంసం చేసి ఇంతకు పూర్వం శివాలయం ఎక్కడైతే ఉండేదో ఆ శివాలయాన్ని ఇక 1780లో మహారాణి హల్కార్ బాయ్ మరికొంతమంది సహకారంతో జ్ఞాన్వ్యాపి మసీదుకి సమీపంలోనే ఆలయాన్ని నిర్మించారు. 1839లో మహారాజా రంజిత్ సింగ్ ఆ ఆలయానికి బంగారు తాపడం చేయించడం జరిగింది. ఇక రెండవది షాహీ ఈద్గా మసీద్. ఈ ఆలయం అనేది మధురలో ఉంది. దీన్ని ద్వారకాధీశుడి ఆలయంగా పేర్కొంటారు. శ్రీకృష్ణుడి మునిమన్వడుగా చెప్పబడే వజ్రానంద్ ఈ ఆలయాన్ని కట్టించాడని, ఈ ఆలయం 5000 సంవత్సరాల కంటే ముందే కట్టించబడిందని అక్కడి చరిత్రకారులు పేర్కొంటారు. ఇక రెండవ చంద్రగుప్తుడి కాలంలో ఇది ఎంతో వైభవాన్ని పొందడం జరిగింది. 407లో ఈ ఆలయం ఎంతో వైభవంగా ఉండేది. ఇక 1070లో ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. తిరిగి బీర్ సింగ్ మహారాజు, ఆర్చాకు చెందిన మహారాజులు ఈ ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించారు. ఇక ఔరంగజేబ్ తన దండయాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని నాశనం చేసి షాహీ మసీదుగా మార్చడం జరిగింది. రుద్రమహాలయ ఆలయం, రుద్రమాలయని కూడా పిలుస్తారు ఈ ఆలయాన్ని. గుజరాత్లోని పఠాన్ జిల్లా సిద్దాపూర్లో ఉంది. 1000 సంవత్సరాల కంటే పురాతనమైంది. ఇక ఈ ఆలయ నిర్మాణం 943 ఏడీలో ప్రారంభించబడి 1140లో పూర్తయింది. వంశస్థుల్లో జయసింగరాజ్ ఈ ఆలయ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించాడు. 10వ శతాబ్దంలో చాళుక్య వంశ రాజులు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు చాళుక్య వంశ స్థాపకుడు మూలరాజు తన సామ్రాజ్య విస్తరణలో తన తల్లి తరపు బంధువులని, సొంత మేనమామను కూడా చంపడంతో వయసు పైబడిన తర్వాత వైరాగ్యంతో తను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. ఆ సమయంలో తాను ఈ ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించుకుంటాడు. తన కుమారుడైన చాముండరాజుకి రాజ్యాన్ని కట్టబెట్టి 996 ఏడీలో చాముండరాజు రాజు అయినప్పటికీ ఈ ఆలయ నిర్మాణం మాత్రం అసంపూర్తిగానే ఉండిపోయింది. 1140లో ఉన్న శాసనాల ప్రకారం జయసింహ మహారాజు ఈ ఆలయాన్ని పూర్తి కావించాడని తెలుస్తుంది. 1094 నుండి 1140 మధ్యలో జయసింహ మహారాజు ఈ ఆలయాన్ని పూర్తి చేశాడు. అయితే 1296లో ముస్లిం దండయాత్రల కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ తన సేనాధిపతి ఉల్గజ్ ఖాన్ని ఈ ప్రాంతానికి పంపించి ఆలయ యొక్క అపార సంపదను దోచుకోవడంతో పాటు ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇక 1410 44 మధ్యలో ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన అహ్మద్ షా ఆలయాన్ని మసీదుగా మార్చాడు. ఇక ఆలయం లోపలి భాగం 32 అడుగులతో అతి భారీ నిర్మాణంతో ఉండేది. 3 అంతస్తులుగా ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రత్యేకతని కలిగి ఉండేది. ఒకవైపు సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహించేదని అంటారు.
ఇక చరిత్రకారుడు మిరాట్ సికిందర్ పుస్తకంలో ఈ ఆలయ వైభవం గురించి రాశాడు. ఇక ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా 1978 మరియు 80 మధ్యలో ఈ ఆలయం చుట్టూ ఎన్నో విగ్రహాలను శిథిలాలను కనుగొనడం జరిగింది. ఇక రుద్రమహాలయ ఆలయంలో 18,000 విగ్రహమూర్తులు వజ్రాలను పొదిగి ఉండేవని, ఇక 30,000 బంగారంతో చేసిన బంగారు ఆకులనేవి ఉండేటివని, బంగారు తోరణాల మాలలు అనేవి ఉండేవని, ఆలయానికి ఎన్నో ఏనుగుల యొక్క శిలలనేవి ఆలయం ముందర ఆ పరమశివుని సేవలో ఉండేవని మరి చరిత్రకారుడు ఈ ఆలయం గురించి వివరించడం జరిగింది. ఈ రుద్రమహాలయ ఆలయాన్ని జమా మసీదుగా మార్చడం జరిగింది. ఇక భోజ్శాల మరి దీన్ని కమల్ మౌలా మసీదుగా మార్చడం జరిగింది. ఇది పురాతన సరస్వతీదేవి ఆలయం. దీన్ని 1034 ఏడిలో రాజా భోజ నిర్మించాడు. రాజస్థాన్ నుండి మరి ఒడిశా వరకు, మధ్యప్రదేశ్ నుండి మహారాష్ట్ర వరకు భోజ మహారాజు తన ప్రాబల్యాన్ని కలిగి ఉండేవాడు. ఇక మధ్యప్రదేశ్లోని దార్ జిల్లాలో ఈ ఆలయం ఉంది. ఇక ఇది అప్పట్లో రాజా భోజ యొక్క రాజధానిగా ఉండేది. ఇక ముస్లిం రాజులైన మౌలాలా కమల్ 1269 ఏడిలో ఈ ఆలయంపై దాడి చేశాడు. మరి ఈ దాడిలో రాజా మహక్కల్ దేవ్ మరియు 10,000 మంది సైనికులు మరణించారు. అంతేకాకుండా ఈ సరస్వతి ఆలయం అనేది అప్పట్లో ఒక గొప్ప వేదశాలగా మరి ఎంతో ప్రసిద్ధిని చెందేది. మరి అందులో చదువుకునే విద్యార్థులు మరియు ఉపాధ్యాయులను, బోధకులను చంపడం జరిగింది. ఈ విధంగా భోజ్శాల అనే సరస్వతీదేవి ఆలయం కమల్ మౌలా మసీదుగా మారింది. ఇక సూర్య మార్తాండ ఆలయాన్ని కూడా ధ్వంసం చేసి అక్కడ అపారమైన సంపదను దోచుకోవడం జరిగింది. ఇక భోజ్శాల ఆలయాన్ని 1997 మార్చికి ముందు ఈ ప్రాంతాన్ని దర్శించే అనుమతి ఉండేది. కానీ 1997 మార్చి 12 తర్వాత ఈ ఆలయాన్ని దర్శించే అవకాశం లేకుండా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కేవలం వసంత పంచమి రోజు మాత్రమే ఈ ఆలయంలోకి ప్రవేశించే అనుమతి ఉంటుంది. ఇక ఆదినాథ్ ఆలయం పశ్చిమ బెంగాల్లోని పాండ్వా అనే ప్రాంతంలో ఉంది. అతి పురాతనమైన మరి ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. మరి దీన్ని 1358లో సికిందర్ షా మరి దీన్ని మసీదుగా మార్చేశాడు. మరి ఇప్పటికీ పరిసర ప్రాంతాల్లో వినాయకుడి విగ్రహం మరి హిందువుల యొక్క కార్వింగ్ చేసిన శిలలు మనకు కనిపిస్తాయి. నటరాజ విగ్రహం కూడా మరి ఆలయాల శిథిలాల మధ్య కనిపిస్తూ ఉంటుంది. ఇక భద్రకాళి ఆలయం మరి దీన్ని జమా మసీదుగా మార్చారు. అహ్మదాబాద్ను ఇంతకు పూర్వం కర్ణావతి, భద్రనగర్, రాజ్నగర్గా పిలిచేవారు. ఇక భద్రకాళి అమ్మవారి పేరు మీదుగా భద్రనగర్గా పిలువబడేది. ఈ ఆలయాన్ని రాజపూతులు 9 నుండి 14 శతాబ్దం మధ్యలో నిర్మించారు. మరి ఇక్కడ తామర పువ్వులు మరి నాగదేవతల శిల్పాల్లాంటివి, నృత్యకారుల శిల్పాలనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక అక్కడి స్తంభాలనేవి టిపికల్ హిందూ స్టైల్లో నిర్మించి ఉండడం మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక అహ్మదాబాద్ని 1411లో అహ్మద్ షా మరి స్వాధీనం చేసుకుని అహ్మదాబాద్గా పేరు మార్చడం జరిగింది. ఇక విజయ్ టెంపుల్ బీచ్ మండల్ మసీదుగా మార్చారు. ఇక భోపాల్కి 60 కిలోమీటర్ల దూరంలో విదిషా అనే నగరంలో మరి ఈ విజయ టెంపుల్ అనేది ఉండేది. వారి కులదేవత అయిన విజయదేవత పేరు మీద మరి వారు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక అక్కడ ఉన్న శిలాశాసనాల్లో విజయదుర్గ పేరు మీద ఈ ఆలయాన్ని రాజా నరవర్మన్ నిర్మించాడు. ఇక ఆర్కియాలజీ సర్వే కూడా మరి ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది. ఈ ఆలయాన్ని బిజయా మందిర్ అని పిలిచేవారు. మరి ఆ పేరు మీదనే బీచ్ మండల్ మసీదుగా మార్చడం జరిగింది. ఇక సోమనాథ్ దేవాలయం అందరికీ తెలిసిందే. 1026లో గజనీ మహమ్మద్ మొదటిసారి మరి దండయాత్ర చేసి ఆలయంలోని అపార సంపదను కొల్లగొట్టాడు. అయితే తిరిగి మరి ఈ ప్రాంతంలోని ఆలయాన్ని పునర్నిర్మించారు. మళ్లీ తిరిగి ఆలయాన్ని ధ్వంసం చేయడంతో పలుమార్లు ఎన్నోసార్లు ఆక్రమణలకు గురైన తర్వాత తిరిగి మళ్లీ అదే ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించడం అనేది కేవలం ఒక సోమనాథ్ ఆలయం విషయంలోనే జరిగింది కాబట్టి దానికి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక ధ్రువస్తంభం కుతుబ్ మినార్ సమీపంలో ఉన్న ఈ ధ్రువస్తంభం ఎంతో ప్రాముఖ్యతను చెందింది. మరి దీన్నే విష్ణుధ్వజ స్తంభంగా పేర్కొంటారు. రాజు విక్రమాదిత్యుడు ఈ ధ్రువస్తంభాన్ని మరియు ఆ ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తోంది. ఇక ఆ ధ్రువస్తంభంపై ఉన్న శాసనం ప్రకారం తమ విజయానికి గుర్తుగా ఆ ఆలయాన్ని ధ్వజస్తంభాన్ని వేయించినట్టుగా తెలుస్తోంది. ఇక కుతుబుద్దీన్ ఐబక్ 1191 మరి 1210 మధ్యలో దీన్ని మసీదుగా మార్చాడని మరి కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఇక దీని నిర్మాణం అనేది అంటే పైనుండి చూస్తే తామర పువ్వుల యొక్క రెక్కల మాదిరిగా 24 భాగాలుగా ఉంటుంది. అంతేకాకుండా మరి విక్రమాదిత్యుడి ఆస్థాన కవి మరియు మేధావి అయిన వరహామిహిరుడు ఈ ఆలయ రూపకల్పన చేసి ఉంటాడని, ఇక అయోధ్యలోని రామజన్మభూమిని బాబ్రీ మసీదుగా మార్చారు. ఇక 1528లో బాబర్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడని, ఆ తర్వాత ఔరంగజేబ్ కాలంలో ఇది మసీదుగా మార్చబడింది అనే కథనాలు కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా,
మరి ఎంతో ప్రాముఖ్యత చెందిన హిందూ ఆలయాలు అనేవి ఏ విధంగా మరి మసీదులుగా మార్చబడ్డాయి అనే అంశం గురించి మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.